క్రమంలో చూడండి 81 కీర్తనలో అక్కడ 3వ వచనం చూస్తే అమావాస్య నాడు బూర ఊదుము అన్నాడు. అమావాస్యలో బూర ఎట్లా ఊతాం? అమావాస్య అంటే చీకటి గుర్తు. చీకటి అంటే పరిభాషలో, సాహిత్య పరిభాషలో దుఃఖమునకు గుర్తు, వేదనకు గుర్తు, జరగకూడని అనర్థాలకు గుర్తు. చాలానే అంటారు కదా, అమావాస్య అండి వద్దులే, పోస్ట్పోన్ చేసుకొని ముహూర్తం బాగాలేదంటారు. అంటే అమావాస్యలు ఏమవుతుంది? జరగకూడని జరుగుతాయని భావిస్తారు కదా. అయితే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించి దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. మనం దేవుని ఎప్పుడు స్తుతించాలి? అమావాస్యలో కూడా దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. అమావాస్య అంటే చీకటి. చీకటి దినాలు ఎప్పుడు ఆరాధిస్తాం? భౌతికంగా నేత్రాలు పనిచేయవు, కానీ విశ్వాసముతో నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమని విశ్వాసం ఉన్నోడే అమావాస్యలు ఏం చేస్తాడు? ఆరాధిస్తాడు. అట్టి ఆరాధన ధూపము, ప్రైజ్ రిథం మన ప్రతి కుటుంబాల్లో దేవుడు స్థిరపరచునుగాక. మన నూర్లు ముగబడడం లేదు. ఎప్పుడైతే స్తుతించడం ఆరంభించారో అద్భుతమైన సత్యం ఏంటంటే, దేవుడు అక్కడ అవమానపు వలయంలో నుండి చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయము, ఐషియా చాప్టర్ 61:7, ఎక్కడ అవమానం జరిగిందో అక్కడ రెట్టింపు ఘనతకు మీరు పాత్రులగుదురు, ఇదే యెహోవా వాక్కు. ఎక్కడ చూడండి, అందరం కలిసి చదువుదాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, మీ నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారి నోట కలుగును. అది ఎప్పుడు రెట్టింపు ఘనతకు అవుతుందంటే మధ్యలో ఏముంటుంది? అక్కడ స్తుతి ఉంటుంది. స్తుతి ఏం చేస్తుందంటే అవమానపు ప్రాంతం నుంచి రెట్టింపు ఘనతను. ఫర్ షేమ్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ డబుల్ ఆనర్. ఎక్కడెక్కడ గాయపరచబడ్డావు, ఎక్కడ తలదించుకునే పరిస్థితి వచ్చింది, ఈరోజు ప్రార్థన చేసుకో. ప్రభా, ఈ గాయముల అమావాస్యలో కూడా నేను దేవుని ఏం చేస్తా? ఆరాధిస్తా. ఈ కన్నీరు, ఈ వేదన, ఈ గాయము కేబారు నదిలో నుండి ఇక్కడ నుంచి రెట్టింపు ఘనతకు నన్ను పాత్రలుగా చేయాలని ఆశపడుతున్నాను ప్రభు అని ప్రతిష్ఠ చేసుకుందామా? ఇట్స్ టైమ్ ఫర్ కాన్సెక్రేషన్. యాకోబు, పేతురు ఎన్నోసార్లు లాస్ట్కి పడిపోయి వెనకాల బ్యాక్ స్లైడ్ అయిపోయాడు. ఎంత బ్యాక్ స్లైడ్ అయిపోయాడు తెలుసా అండి? ఆయన మునిగేటోడు కాక 6 మందిని తీసుకెళ్ళిపోయాడు. చెప్తున్నాను, ఏ బ్యాక్ స్లైడ్ ఇస్ వెరీ డేంజరస్. ఒకడు వెనక జారుతున్నట్టే జాగ్రత్త. వాడు ఎంత శక్తివంతమైన వాడంటే వాడితో పాటు 7 మందిని తీసుకుపోతాడు. పవర్ ఈజ్ వెరీ డేంజరస్. బ్యాక్ స్లైడర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ టు పుల్ యూ ఇన్ టు ద వరల్డ్. లోకంలో తీసుకెళ్ళిపోతాడు. అలా లోకంలో తీసుకెళ్ళిపోయే పరిస్థితిలో నయోమి కుంగిపోయి, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు అని చెప్పి, ఓ వెళ్ళిపోమ్మా అంటే ఓర్ఫా వెళ్ళిపోయింది. అయితే రూత్ ఏమని తెలుసా? అట్టెట్లా వదిలేస్తా, నీ దేవుడే నా దేవుడు. అరే ఈయన నాకు అన్యాయం చేశాడంటే, అన్యాయం చేసిన ఆ దేవుడే నా దేవుడు. అమావాస్యలో ఏం చేసింది? దేవుణ్ణి స్తుతించింది. స్టోరీ మారింది, రేంజ్ మారింది.